బ్రహ్మోత్సవం. సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన ఈ సినిమా కొద్ది కాలంగా సగటు సినీ ప్రేక్షకుడిని ఎంతగానో ఎదురు చేయిస్తూ వస్తున్న సినిమాల్లో మొదటి స్థానంలో ఉన్న సినిమా. మహేష్తో కలిసి గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి అందమైన సినిమాను మనకు అందించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఆ అంచనాలను అందుకునే స్థాయిలోనే ఈ బ్రహ్మోత్సవం ఉందా? చూద్దాం. విజయవాడలో ఓ ప్రముఖ వ్యాపారవేత్త అయిన చంటబ్బాయిది అందరూ కలిసి ఉండాలనే కోరుకునే మనస్తత్వం. అతడి చెల్లెళ్ళు, వాళ్ల కుటుంబాలు అంతా కలిసి ఉత్సవంలో ఓ చోట ఉండి జీవితాలను గడుపుతుంటారు. చంటబ్బాయి లాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తే అతడి కుమారుడు మహేష్ బాబు. ఏది పెద్దగా ఆలోచించకుండానే చేసే మనస్తత్వం ఉన్న మహేష్ ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయి సరదాగా ఉంటూ తండ్రి వ్యాపారాలు చూసుకుంటూ బతికేస్తుంటాడు. అంతా బాగుందనుకునే సమయంలో ఆ ఇంట్లో వ్యక్తి అయిన రావు రమేష్ వల్ల ఓ గొడవ జరుగుతుంది. ఆ గొడవ తర్వాత చంటబ్బాయి చనిపోవడంతో ఇంట్లో పరిస్థితులన్నీ మారిపోతాయి. ఇలా మారిపోయిన పరిస్థితుల నుంచి బంధాలేంటో తానేంటో తెలుసుకోవాలనే ప్రయత్నంలో మహేష్ సమంతతో కలిసి ఓ ప్రయాణం మొదలు పెడతాడు. ఆ ప్రయాణం ఏంటి? సమంత ఎవరు? ఈ ప్రయాణంలో మహేష్ ఏమేం తెలుసుకున్నాడు? చివరకు తన ఇంట్లో పరిస్థితులను మార్చేందుకు అతడికి ఆ ప్రయాణం ఎలా ఉపయోగపడింది? కాశీతో అతడి తొలి ప్రేమ కథేంటి? లాంటి ప్రశ్నలకు సమాధానాలే మిగతా కథ. మహేష్ లాంటి సూపర్ స్టార్తో కమర్షియల్ సినిమా హంగులను ఏమాత్రం పట్టించుకోకుండా ఓ కథ చెప్పాలన్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సాహసాన్నే ఈ సినిమాకు అన్నింటికీ మించిన ప్రధానమైన అనుకూలాంశంగా చెప్పుకోవాలి. నలుగురికి మంచి పంచుతూ అందరితో కలిసిమెలిసి ఉండడం అనే ప్రధానాంశాన్ని సినిమా కథలో అంతర్లీనంగా చెప్పిన విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక మానవ సంబంధాలను, ఉమ్మడి కుటుంబంలోని ఆలోచన విధానాలను, భావోద్వేగాలను శ్రీకాంత్ అడ్డాల తనదైన ముద్ర కనిపించేలా చెప్పిన విధానం కూడా చాలా బాగుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ ఎప్పట్లానే ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలబడి సినిమాను తన చరిష్మాతో ముందుకు నడిపించాడు. ఇలాంటి ఒక కథను తన స్టార్ స్టేటస్ గురించి ఆలోచించకుండా నిజాయితీగా కథకే కట్టుబడి ఉంటూ చేయడం అనేది మహేష్ ఈ సినిమా విషయంలో సాధించిన పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. నటనలో మహేష్ స్థాయి ఏంటన్నది ఇప్పటికే చాలా సినిమాలు రుజువు చేయగా బ్రహ్మోత్సవం కూడా ఇదే అంశాన్ని మరోసారి బలంగా రుజువు చేస్తూ ఆయన స్థాయి మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ఇక సమంత తన పాత్రలో ఒదిగిపోయి నటించింది. మహేష్ సమంతల కాంబినేషన్లో వచ్చే జర్నీ బాగుంది. ఇక కాజల్ ఈ సినిమాలో తాను ఇంతకు ముందెప్పుడు చేయని తరహా పాత్రలో చూపించిన ప్రతిభ చాలా బాగుంది. మహేష్ కాజల్ల ప్రేమ కథ కూడా సహజంగా ఉంది. ఇక ప్రణీతది చిన్న పాత్ర అయినా బాగా చేసింది. రావు రమేష్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. కథను బలంగా ప్రభావితం చేసే పాత్రలో ఆయన నటన కట్టిపడేసేలా ఉంది. సత్యరాజ్ ఓ బలమైన పాత్రలో సినిమాకు నిండుతనం తెచ్చారు. ఇక రేవతి, జయసుధ, నరేష్, తులసి, వెన్నెల కిషోర్, తనికళ్ల భరణి ఇలా సినిమాలో కీలక పాత్రల్లో నటించిన వారంతా తమ నటనతో ఆకట్టుకుంటారు. సినిమా పరంగా చూసుకుంటే అసలు కథను పరిచయం చేయడం, మహేష్ సమంతల జర్నీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, కుటుంబమంతా కలిసి ఓ పండగల జీవితాన్ని ఆస్వాదించడం, అదిరిపోయే ఇంటర్వెల్ బ్యాంగ్, మహేష్ కాజల్ల రొమాన్స్, క్లైమాక్స్ లాంటివి ప్రధాన అనుకూలాంశాలుగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు ప్రధానమైన ప్రతికూలాంశం అంటే కథ వేగం చాలా నెమ్మదిగా ఉండడం అని చెప్పుకోవాలి. సెకండ్ హాఫ్లో మహేష్ సమంతల జర్నీ బాగున్నా దానికి ముందొచ్చే సన్నివేశాలేవి అంత బలంగా లేకపోవడంతో ఈ జర్నీ లాజిక్ లేని విషయంగా కనిపిస్తుంది. ఇక కొన్ని సన్నివేశాలు తిరిగి తిరిగి అక్కడికే వస్తున్నాయన్నట్లుగా సెకండ్ హాఫ్లో ఈ ఎపిసోడ్ సాగుతుంటుంది. ఇక సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో కోరుకునే అంశాలేవీ లేని సినిమా కావడం కూడా అలాంటి అంశాలను కోరుకునే వారికి నచ్చకపోవచ్చు అన్న విషయంగా చెప్పుకోవచ్చు. సమంత కథలోకి ఎంట్రీ ఇచ్చిన విధానం కూడా పెద్దగా ఆకట్టుకోదు. ఇక కొన్ని చోట్ల విజువల్ ఎఫెక్ట్స్ కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా లేవు. సాంకేతిక అంశాల పరంగా చూస్తే బ్రహ్మోత్సవం అన్ని విధాలా బాగుందనే చెప్పుకోవచ్చు. శ్రీకాంత్ అడ్డాల రచనలో ఎంత లోతుందో తాను చెప్పాలనుకున్న అంశాలను కథగా తెలివిగా చెప్పించిన విధానం చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. చిన్నదే అయినా బలమైనది కూడా అయినా ఒక అంశం చుట్టూ కథ చెప్పాలనుకోవడం, దాన్ని కథగా చెప్పడానికి ఏమేం కావాలో వాటన్నింటితో ఓ మంచి స్క్రీన్ ప్లే రాసుకోవడం లాంటి విషయాల్లో శ్రీకాంత్ అడ్డాల ప్రతిభను చూడొచ్చు. డైలాగ్స్ పరంగానూ శ్రీకాంత్ మరోసారి తన స్థాయిని చాటుకున్నాడు. దర్శకుడిగా ప్రతి దర్శకుడు ఒక బ్రాండ్ కోరుకుంటాడు. శ్రీకాంత్ రెండో సినిమాతోనే దాన్ని సాధించి బ్రహ్మోత్సవం దగ్గరకొచ్చేసరికి ఆ బ్రాండ్ని అలాగే నిలబెట్టుకున్నాడు.
ఇక రత్నవేలు సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సాధారణంగా తెలుగు సినిమాల్లో కనిపించని బాలీవుడ్కు మాత్రమే సాధ్యమనుకున్న ఓ ఫ్లేవర్ను సెకండ్ హాఫ్లో చూడొచ్చు. అది రత్నవేలు ప్రతిభ వల్లే అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మిక్కీ జే మేయర్ సమకూర్చిన పాటలు ఇప్పటికే అంతటా సూపర్ హిట్ అనిపించుకోగా, సినిమాలో ఆయా సందర్భాల్లో వచ్చే ఈ పాటలు బాగున్నాయి. గోపి సుందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, రీ రికార్డింగ్ సినిమా స్థాయికి తగ్గట్టే బాగున్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది. ఇలాంటి సినిమాలకు కావాల్సిన మూడ్ను ఎడిటింగ్ ద్వారా ఆయన బాగానే క్యారీ చేశారు. తోట తరణి ఆర్ట్స్ వర్క్ గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. ఆయన స్థాయి ఎంతటిదో ఈ సినిమా మరోసారి రుజువు చేసింది. పీవీపీ సినిమా నిర్మాణ విలువలను ప్రశంసించకుండా ఉండలేం. అందరూ కలిసి ఒకరికొకరు అండగా నిలబడడమే ఎవరి జీవితంలోనైనా అతిపెద్ద ఉత్సవం అని చెప్పే సినిమాయే బ్రహ్మోత్సవం. ఈ విషయాన్ని తెలుసుకునేందుకే ఎవరిని పలకరించడానికైనా పెద్దగా ఆలోచించనక్కర్లేదనే కథానాయకుడు చేసే ప్రయాణమే మేజర్ హైలైట్. ఆ కథానాయకుడి పాత్రలో నటించిన మహేష్ సినిమాను తన చరిష్మాతో ముందుండి నడిపించడంలో సఫలమయ్యాడు. శ్రీకాంత్ అడ్డాల కథగా చెప్పాలనుకున్న ఆలోచన కట్టిపడేసే కొన్ని భావోద్వేగాలు, ప్రయాణాలు ఇవన్నీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఇకపోతే కథ చాలా నెమ్మదిగా సాగడం, సెకండ్ హాఫ్లో కొన్ని లాజిక్కి సంబంధం లేని అంశాలు లాంటివి మైనస్ పాయింట్స్గా చెప్పుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే మూలాల్ని వెతికే ప్రయాణంలో బంధాల్ని అర్థం చేసుకోవచ్చని, ఆ బంధాలు అలా సాగడమే బ్రహ్మోత్సవం అని చెప్పే ఆలోచనకు కనెక్ట్ అయితే ఈ సినిమా బాగా ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. ఎక్కడైనా నలుగురు కలిస్తేనే అందం, ఆనందం. అలాంటిది 10 మంది ప్రతిరోజు కలుస్తూ ప్రతి సందర్భాన్ని ఓ ఉత్సవంలాగా జరుపుకుంటే ఎంత బాగుంటుంది. అక్కడ నాలాంటోడే నాకు ఒకటి తగిలాడు. ఇక్కడున్న రంగులన్నీ నీలోనే ఉన్నాయి. నలుగురిలోకి వచ్చి చూడొచ్చు కదా. అబ్బాయిలకు కావాల్సింది ఒక హగ్, ఒక ముద్దు, అంతే. దానికోసం ఏమైనా చేసేస్తారు. చాలా చూసేసినట్టుంది. దూరం నుంచి చూడడం కంటే దగ్గర నుంచి చూడడం ఇంకా బాగుంటుందని వచ్చేసా. బాగున్నాం. నువ్వు కూడా వెళ్ళి తినేసి వస్తా. మరీ అన్నాలు కూడా తినకుండా వెనకాల పడిపోమంటే ఎలా? బతుకు బాగా కోరుకుంటుంది, ఊరు పరువు కోరుకుంటుంది. రెండు లేవని తెలుస్తుంది ఇక్కడ. అయినా బతకడం అంటే ఒకళ్ళనొకళ్ళు నమ్ముకోవడం, అమ్ముకోవడం కాదు. అనడానికి ఏముంది బాబాయ్, ఖర్చు లేదు కదా అనేసి చదువు కొద్ది. 7 తరాల వెతికితే దొరకనంత మందా, కలిస్తే వదులుకోలేనంత మందా. వెళ్ళేటప్పుడు అడ్రస్లు రాసేవండి. పెళ్ళిలో ఏమైనా ఉంటే పిలుస్తే మొత్తం వచ్చేద్దరు కానీ నా బీరకాయ సొట్టం. బతుకు బాగా కోరుకుంటుంది, ఊరు పరువు కోరుకుంటుంది. రెండు లేవని తెలుస్తుంది ఇక్కడ. అయినా బతకడం అంటే ఒకళ్ళనొకళ్ళు నమ్ముకోవడం, అమ్ముకోవడం కాదు.